ఉరిమేపలే ఇప్పుడు కాయగా మేతకుంటే జాగా మొత్తం సమానించేది కంచెలు చూసింది బాబుగారు బొంగి అంకే గారు ఒక నాయన జిల్లాలో బాలిగా ఎవరంటే ముందు బొంగి అంకే గారు పట్టకపోతారు రాముడు అక్కడ ఉండాలి. ఇది చూస్తున్నావా తలకారి మట్టి తలకారి మట్టి వెనక్కి వెళ్తాడు ఇంటి పెడుతూ వెనక్కి పోలేడు. బాబుగారు ఇంటికాడా బాబుగారి అంకే గారి ఇంటికాడా సరిగా రాముడు అక్కడ ఉండాలి. మనం ఇక్కడ ఉండాలి. రాముడు అంతలో రాముడు వచ్చి తలకారి మట్టి మీద సరిగా పిచ్చి గీతలు ఒక 3 గీతలు గీసి 3 గీతల పైన రాముడు వచ్చి వాళ్ళ చుట్టూ బొమ్మగా తిరిగి రాముడు ఎక్కడైతే నిలబడండో సరిగ్గా రాముడు అక్కడికి వెళ్ళిపోవాలి. పొద్దు ఆయన లేడు రాముడు అక్కడ ఉండాలంటాను. మనం ఎక్కడే ఉండాలండి. రాముడు గారు నేను వెళ్ళొద్దంట. నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్ళకపోతే వసతాల. అదే పిచ్చి కామెడీ పిచ్చి కామెడీ పిచ్చి కామెడీ. రాముడు అక్కడ ఉండాలి. మనం ఇక్కడ ఉండాలి. ఓ రావయ్యా ఓ రాముడు అని పిలిస్తే రానన్నా రావాలి వెళ్ళనా పోవాలి రాయే వెళ్ళనా పోవాలి. రెంటిల్లో మనిషికి 2 పట్లు. ఒకటి ఈగు ఒకటి గెలుపు. గెలవాలని చేస్తున్నాం. గెలిస్తే గెలలే గెలవకపోతే పోని నచ్చితే నచ్చని నచ్చకపోతే నమస్కారం. రాముడు వచ్చి తిరిగి వెళ్ళిపోవాలి. రమ్మంటే రావాలే పోమంటే పోవాలని అనుకున్నాం కదా. ఇప్పుడు ఒక గెలుపు మంది అయింది. రెండోది అంకే గారు చూస్తున్నట్టు ఈ పొద్దు ఇంట్లో రేపు మంట్లో ఎవరు మోసుకొని వెళ్ళిపోతాం. బాబుగారు ఇచ్చిందే పేరు. బాబుగారు ఇస్తే బాబుగారు ఫలానా ఊరెళ్ళు పోయి అంటే నీ డోలు ఉండరా బాబుగారు రాముడు అక్కడ ఉండాలి. మనం ఇక్కడే ఉండాలి. రావయ్యా ఓ రాముడు అంటే ఈ గెలుపు మందే. వెళ్ళిపోస్తే గెలవగానే వెళ్ళిపోరావాలి. ఇక్కడికి ఇక్కడ చూస్తుండు చూస్తుండే అయితే నువ్వు అలాగే చూస్తుండే అనుకోండి. బాబుగారు ఇంటికాడా బొంగి అంకే గారు ఇంటికాడా కావాలి. రాడు గాడు వచ్చేస్తున్నాడు. బాబుగారు అంకే గారు చూస్తున్నారు. ఈ పొద్దు బాబుగారు ఇంటికాడా సరే వెళ్ళిపోరా బాబుగారికి వెళ్ళిపోరా. ఓహో ఈ బాబుగారు ఇంటికాడ చూస్తున్నావా సరిగ్గా రాముడు పిలిస్తే వచ్చాడు. అదో పని కాదు. రాముడు అంటే కుడిపాదం ఎలా పొక్కిలో గట్టిగా కుడిపాదం స్వామి కుడిపాదం కాదా కుడిపాదం చూడు పొక్కిలీను. రాముడు అంటే కుడిపాదం ఇచ్చాడు. ఇది అలంపాదం. ఎన్నో కోట్ల మందు పోసేవాడు. ఇవ్వడానికి త్యాగం చేయకపోయినోడు అలాంటి వాడు చెయ్యి. 2 పాదాలు సర్కారు మట్టిలో ఉన్నాయి. 2 పాదాలు తోలు బండ మీద ఉన్నాయి. ఎంతో 2 పాదాలు ఆ మీద ఉన్న 2 పాదాలు 4 పాదాలు సరిగా బాగునే కలిసిపోవాలా. 4 పాదాలు తాడు గారి కడతావా? బాబుగారు ముసలైపోతారు. ఏ పొద్దుైనా ఇన్ని గంగిరెడ్లు బాబుగారు ఇంటికడి రాలే. 1 2 3 4 ఏ
పొద్దున ఎన్ని గంగిరెడ్లు రాలా ఈ పొద్దు బాబు గారు ఏమిస్తున్నావు ఈ పండుగతో నిన్న పోయింది 2025 అడుగు పెట్టాను ఇక ఉన్నావంటే పోయినావంటే 4 పాదాలు సరి కలిసిపోవాలి అక్కినే ఉన్నాయి ఎక్కువసేపు కాదు ఒక్కొక్క ఇల్లు 50-60 ఉంటా వంటగదులు ఉంటాయి ఇప్పుడు చీకటి పడిపో చీరియలు అదొక పని కాదు బాబు గారు చూసినట్టు చేసినట్టు అది కాదు పానాడు వేసుకుంటే మొదలు పావుడు ఈ పావుడ పీట మీద పెట్టాలా పీట మీద పావుడ పెట్టాలా పావుడ మీద రాముడు పాదం పెట్టాలా సరిగ్గా ఒక్కొక్క పావుడికి 2 పాదాలు పెట్టాలా 2 పాదాలు పావుడు దారిపోతానుకో పళ్ళు రాలిపోతాయి రాలిపోతే ఎక్కింటే రాలిపోతాయి పడిపోతే రాలిపోయి పనులు వేడా పట్టుకున్నా ఎక్కిపోతున్నాయి కొంతమంది పనులు వేడా సరిగ్గా రాముడు అంటే సరిగ్గా కుడిపాడు నచ్చరా 3 ఎడపాలు పెట్టినా కుడిపాడు ఇది పెట్టకూడదు ఎప్పుడు అది రాంగ్ రూట్ లెక్కల్లో 0 పడిపోతే వచ్చే మరి పీట మీద పావుడు పెట్టు అయితే ఈ పావుడు పెట్టు ఎడం పాడు ఈ పీటకి పావుడికి సంబంధం లేదు పావుడికి పాదానికి సంబంధం లేదు రేకులు వేయకుండా మళ్ళా ఒక్క 2 సెకండ్లు అప్పుడు అయిపోయాడు బాబు గారు ఇంటికాడ జోడు పళ్ళప్పుడు చచ్చినాం ఓహో అప్పుడు సిమెంట్ రోడ్ లేదు ఎగిరిపోయాడు రాముడు శివరు వరకు ఇప్పుడు అడిగేస్తుంటే వచ్చేస్తున్నా కాలుకి మట్టి తగలకుండా మనమే అయిపోయాను బాగా జోడు బాబు గారు చూసినట్టుగా సరిగా ఒక్క సెకండ్